Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెద అమిరం గ్రామంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ. సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ పరిధిలో గల సమస్యలను క్రమ దృష్టికి తీసుకురావడం ద్వారా తరగతిగా తిను సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు ఈరోజు అంటే ఉదయం 10:30 నుండి 1 గంట వరకు మీ యొక్క పీజీఆర్స్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ప్రజావేదిక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది పురపాలక సంఘ కార్యాలయంలో. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని మీ యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ తర్వాత కామన్గా ఉండే సమస్యలు కానీ ఏమైనా ఉంటే మా దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకొచ్చిన యెడల ఆ సమస్యల పరిష్కారానికి త్వరితగతిని పరిష్కరించి మీకు ఒక ఎండార్స్మెంట్ ద్వారాగా ఇవన్నీ మీకు ఏ రకమైన పరిష్కారం ఇచ్చేవనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఉత్తర్వులు మరియు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ప్రతి సోమవారం కూడా ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రజావేదిక కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహిస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక సుమారుగా 1-2 దరఖాస్తులు మాత్రమే వచ్చున్నాయి. అలాగే ఎక్కువ అంటే మన ఉద్దేశం ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఎక్కువ దరఖాస్తులు వస్తే ఎక్కువ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే తక్కువ సమస్యలు వస్తే ఏ సమస్యలు లేనట్టుగా భావించడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని మీ యొక్క దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకొచ్చిన యెడల ఈ గ్రీవెన్సల్ సిస్టమ్ ద్వారా పరిష్కారానికి మంచి మార్గం జరుగుతుంది కనుక మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ పురపాలక సంఘంలో అనేక రకాల మేము గమనించింది ఏంటంటే అనేక చోట్ల డ్రైన్లు రోడ్లు వేయవలసిన పరిస్థితి ఉంది. అలాగే అన్నిటికీ కూడా పురపాలక సంఘానికి నిధులు కావాలి కనుక మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, కుళాయి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఆక్రమణ ఫీజులు, అలాగే పబ్లిసిటీ ఛార్జెస్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్ మొత్తం అన్నీ కూడా సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడతారని ప్రజలందరినీ కోరుతున్నాను. ఇట్లు కమిషనర్, తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. ప్రతి సంవత్సరం శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ అధ్యక్షతన జరుగుతున్న టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ 11వ రోజు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బడుగు వెంకటేశ్వరరావు, పెద్ద సత్య, బేతిరెడ్డి ఉదయ వెంకట భాస్కరరెడ్డి, బీరా పవన్ చేతుల మీదుగా ప్రారంభమైంది. దగ్గర పక్క నుంచి రెడీ చేసి ఉంచారన్నా.
మా తండ్రి గారైన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 8 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, తద్వారా మరి ఇక్కడకు ముఖ్య అతిథులుగా పిలవడం, వాళ్ళు వచ్చి మా టోర్నమెంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి పిలవగానే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సోదరులు బడుగు వెంకటేశ్వరరావు గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరో సోదరుడు సత్య గారికి, అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ లీడ్ చేస్తున్న, ఆర్గనైజింగ్ చేస్తున్న చిన్న సలీం కరీం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మరి ఈరోజు టోర్నమెంట్కి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక స్నేహపూరితమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. ఎప్పుడూ కూడా ఏది లీగ్స్లో కానీ, క్వార్టర్స్లో కానీ, సెమీస్లో కానీ, ఫైనల్లో కానీ ఏది డ్రా చేసినా లైవ్ పెట్టి డ్రా తీయడం, నిష్పక్షపాతంగా చేసి ఎవరిని కూడా మరి నొప్పించే పరిస్థితి లేకుండా అందరూ ఒక స్నేహపూరిత వాతావరణం ఈరోజు ఆడటం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మా ఈ యొక్క టోర్నమెంట్కి పిలవగానే ఎన్ని పనులున్నా మానుకొని మా సోదరుడు బడుగు వెంకటేశ్వరరావు గారి కార్యక్రమానికి వచ్చినందుకు మా యొక్క ఫౌండేషన్ తరఫున, క్రికెట్ టోర్నమెంట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. సోదరులు, నా సహచర కౌన్సిలర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధర్ గారు సుమారు 8 సంవత్సరాలు బట్టి గొర్రెల లక్ష్మీనారాయణ, ఆయన తండ్రి గారైన లక్ష్మీనారాయణ గారి పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా గుడి, బడి, అలాగే వైద్యం, ఏదైతే పేద ప్రజలకు సంబంధించిన వారి యొక్క అవకాశాలు ఏమున్నాయో వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ, వారికి నిరంతరం సేవలో మరి మునిగి తేవడం, అలాగే అదే సమయంలో క్రీడలని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతోటి మరి ఇక్కడ ఈ శశి కాలేజీ ప్రాంతంలో మరి ఇక్కడ చిన్నగా ఆడుకుంటుంటే వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరం కూడా మంచి ప్రోత్సాహకరమైన బహుమతులతోటి ఒక పోటీ తత్వం నెలకొని క్రీడల పట్ల ఆసక్తి యువతకి కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్లు నిర్వహించడం జరిగింది. సుమారు 8 సంవత్సరాలు బట్టి ఈ పురపాలక సంఘం నుంచి కానీ, ఈ నియోజకవర్గ పెద్దలను కానీ, జిల్లా నాయకులను కానీ ఇక్కడ ముఖ్య అతిథులుగా మరి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ప్రతిరోజు ఒక అతిథిని పిలవడం, వారి యొక్క ఆశీస్సులతోటి క్రీడల పట్ల యువకులు మంచి ఆసక్తి చూపడం, చెడు మార్గాన వెళ్లకుండా యువతని ఈ క్రీడల పట్ల ఆసక్తి కలిగించడానికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన పరంగా దీనికి మనం స్వచ్ఛందంగా అవసరమైతే విరాళాలు స్వచ్ఛంద సంస్థల్ని చేసి ఇక్కడ ఒక స్టేడియం నిర్మించాలని ఒక ఆలోచన కలగజేయడానికి ప్రధాన కారణం మన గొర్రెల శ్రీధర్ గారు. త్వరలోనే ఆ యొక్క మా లాస్ట్ 5 yearsలో ఆనాటి చైర్మన్, మున్సిపల్ చైర్మన్ అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయనకు ఒక ఆలోచన ఉండడం, అలాగే ఇవాళ శాసనసభ్యులైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు దీనికి శ్రీకారం చుట్టడం అనేది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే మాతో పాలు పంచుకున్నారు. ఇక్కడ ఏమైనా స్టేడియం కట్టాలి తమ్ముడు, యువకుల్ని మనం చెడు మార్గాన్ని చూడకుండా వాళ్ళ క్రీడల పట్ల అన్ని రకాలుగా అని, అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కానీ, ఇక్కడ కానీ అలా క్రీడల పట్ల ఎంతసేపు వేరే మార్గాల్లో లేకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలని చెప్పి ఆయన కూడా అందరం కలిసి దీన్ని మరి ఒక స్టేడియము, అలాగే పాఠశాలలో ఉన్న క్రీడా ప్రాంగణాల్లో క్రీడలను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపడం, దానికి మరి స్ఫూర్తిగా శ్రీధర్ గారిని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మరింత ఈ యొక్క క్రీడలను ప్రోత్సహించడానికి మేమందరం కూడా పురపాలక సంఘం తరఫున పనిచేస్తామని హామీ ఇస్తూ, సోదరుడు ఏదైతే ఆలోచన ఉందో అవి ఇంకా బాగా చేయాలని, ఆయనకి ఆయురారోగ్యాలు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా అన్నయ్య గారు గొర్రెల శ్రీధర్ గారు తండ్రి గారు ఒక గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సిసి గ్రౌండ్లో తాడేపల్లిగూడెంలోనే మెగా క్రికెట్ టోర్నమెంట్ మరి నిర్వహించడం సుమారు 8 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అలాగే ఈ టోర్నమెంట్లో 50 టీములు పాల్గొనడం, అలాగే ఈ రోజుకి 3rd రౌండ్ కంప్లీట్ అయ్యి మరి రేపటి నుంచి సెమీస్ క్వార్టర్ ఫైనల్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్రీడ ఇక్కడ స్నేహపూర్వకంగానే జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరగడం, అలాగే మా అన్నయ్య గారు మరి ఇలాంటి యువతని ప్రోత్సహించాలనే ఆలోచనతో 8 సంవత్సరాల నుంచి కూడా ఈ టోర్నమెంట్ మరి ఎంత ఖర్చు అయినా సరే ఆయన భరించి ఇది చేయడం కూడా నిజంగా మరి ఆయనకి అభినందనలు తెలియజేయాలి. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, తాడేపల్లిగూడెంలో చాలా
పేదలకి అన్ని సాయం, విద్య, వైద్యం అన్ని విధాలుగా ఏది అడిగినా సరే లేదనుకుంటా చేసే మంచి మనిషి మా గొర్రెల సీతారామయ్య గారు. వారిని ఎప్పుడు కూడా ఆయనకి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, భాగ్యాలు ఇవ్వాలని, ఆయన ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ వరి సాగు చేసే ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకోవాలని తాడేపల్లిగూడెం వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ సూచించారు. సోమవారం తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, ఏ ఇతర విపత్తులు సంభవించినా బీమా వర్తిస్తుందన్నారు. రైతు సేవ కేంద్రం ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ఈ దాళ్వాకు సంబంధించి 25,400 ఎకరాల్లో వరి సాగు అవుతుంది. దానికి సంబంధించి 512 హెక్టార్లలో పూర్తిగా నారుమళ్ళు పడ్డాయి. అలాగే ఈ రోజు వరకు 15,792 ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఇంకా సుమారు ఒక 8,000 ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉంది. మరి రైతులకి సూచించేది ఏంటంటే నాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అలాగే మనకి ఈ దాళ్వాకి సరిపడా ఎరువులు మనం ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీల్లో, అలాగే కొన్ని రైతు సేవా కేంద్రాల్లో, ప్రైవేట్ షాపుల్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే మనకి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఈ దాళ్వాకు సంబంధించి ఇన్సూరెన్సు మొన్న డిసెంబర్ 31తో ముగిసింది. ప్రస్తుతం అది కేంద్ర ప్రభుత్వం అది జనవరి 15 వరకు గడువు పెంచారు. కాబట్టి ఎవరైతే రైతులు లోన్ తీసుకోలేదో, ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళు నేరుగా కామన్ సర్వీస్ సెంటర్లో ఎకరానికి 615 రూపాయలు కట్టి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కూడా రైతులందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా రైతుకి నష్టం జరిగితే ఎకరానికి 41,000 మరి నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే లోన్ తీసుకుని ఉన్నారో వారి అకౌంట్ నుంచి నేరుగా రైతు ప్రీమియంని కట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కౌలుదారులు రుణాలు కావాల్సి వస్తే కనుక మీ రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించినట్లయితే దగ్గరలో ఉన్న ఆ బ్యాంకుకి తీసుకెళ్ళి మరి రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా కౌలు రైతులు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నాను. అలాగే ఈ దాళ్వా పంటకు సంబంధించి ఈ పంట నమోదు కార్యక్రమం మొదలైంది. ఇప్పటికీ 2,512 ఎకరాల్లో ఈ పంట నమోదు చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఈ పంటలో తప్పనిసరిగా నమోదై ఉండాలి. మీరు మీ రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జి దగ్గరికి వెళ్ళి మీరు ఈ పంట నమోదు చేయించుకోండి. ఏదైనా విపత్తులు సంభవించినా, ఏ పథకాలు రావాలన్నా, ధాన్యం అమ్మాలన్నా, సబ్సిడీ పొందాలన్నా కంపల్సరిగా ఈ పంటలో నమోదై ఉండాలి. అందుకని ప్రతి రైతు ఏ సర్వే నంబర్లో, ఏ రకము, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నాడన్నదే ఈ పంటలో నమోదు చేస్తారు. కాబట్టి వరి వేసిన ప్రతి రైతు కంపల్సరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని చెప్పి మరి మండలంలోని ప్రతి రైతుకు వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తక్షణం మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పంట నమోదు కార్యక్రమం చేయించుకోండి. పట్టణ ఆరోగ్య కేంద్రం వీకర్స్ కాలనీ పరిధిలోని 3, 4వ వార్డులలో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమములపై అవగాహన కార్యక్రమములు మలేరియా సబ్ యూనిట్ అధికారి వైని లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈరోజు వీకర్స్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్ర వార్డులో జరుగుతున్నటువంటి ఆరోగ్య క్రమాల అవగాహన పరిశీలన చేయుటకు గృహాలను సందర్శించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గృహాల వద్ద నెలకొని ఉన్న అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారం కూడా రెడీగా పాటిస్తూ ఇంటి లోపల ఉన్న నిల్వ చేసే నీటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి శుక్రవారం కూడా మరి వేస్ట్ వాటర్ అంతా కూడా తీసేసి తర్వాత మీరు నిల్వ చేసే
పాత్రలోని వాటర్ అంతా కూడా తీసేసినట్లయితే కనుక ఈ యొక్క లార్వాజనిత ప్రదేశాలు అనేవి ఆ యొక్క వాటర్లో గుడ్డు దశలో నుంచి లేకుండా చేయడం కోసం ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా గృహస్థులు ప్రతి శుక్రవారం కూడా మీ గృహం వద్ద డ్రైడే ఫ్రైడే పాటిస్తూ దోమల ద్వారా వచ్చే వ్యాధులు మరి మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ వ్యాధులను బారి పడకుండా ఉండాలంటే కనుక ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు పాటిస్తూ సత్వర వ్యాధి నిర్ధారణ పరీక్షల కొరకు మీ సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు అలాగే మీ దగ్గరకు వచ్చిన వైద్య బృందం చర్చించినట్లయితే కనుక మీకు వెంటనే ప్రాథమిక పరీక్షలు అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీస్ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.